113 తాళ్ళూరు మాది, పిరంగిపురం మండలం. ఆగు, వైఎస్ఆర్ పార్టీ మా రెడ్లు ఊరు మొత్తం కూడా. మా ఊళ్ళో 500 నుంచి 700 మెజార్టీ వచ్చింది. అది జగన్ వచ్చాక ఏం చేశాడని గెలుస్తాడని అన్ని వచ్చినాయి. అమ్మఒడి, ఆటో వాళ్ళకి, బీసీ నేస్తాం, ఓసీ బీసీ నేస్తాం, అన్ని వచ్చినాయి. ఆటో వాళ్ళకి, మిషన్ వాళ్ళకి అన్ని వచ్చినాయి. ఇది రైతు భరోసా అన్ని వచ్చినాయి. కాదు, చంద్రబాబు వస్తే వీటికంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్నాడు. ఏం చేస్తాడు? పోయినప్పుడు ఏం చేశాడు? 14 ఏళ్ళు ఏం చేశాడు? 14 ఏళ్ళు ఏం చేశాడు? మొన్న గెలిచినప్పుడు రుణమాఫీ మొత్తం తీసేస్తా అన్నాడు. ఏం తీసేశాడు? నాకు 2 ఇచ్చాడు. తదిమా 3 ఏం చేశాడు? ఏం చేశాడు మా తదిమా 3? పులివెందుల్లో ఓడిస్తాడంట. జగన్ ని పులివెందుల్లో ఓడిస్తాడంట. కుప్పలో నా మీద గెలమను, కుప్పలో నేను నిలబడతా, గెలమను కుప్పంలో, నా మీద గెలమను కుప్పంలో, కుప్పలో నా మీద గెలమను కుప్పంలో. పులివెందులు ఎలా ఉంటది? కుప్పలో నా మీద గెలమను. ఓకే, నీ మీద గెలవలేడు అనుకుందామా? గెలలేడు అంతే. కుప్ప జగన్నే ఓడిస్తాం పులివెందుల్లో అంటున్నారు వాళ్ళు. ఆయన ఎంటిక పీకలేడు, ఆయన ఎంటిక పీకలేడు, ఎంటిక పీకలేడు. జగన్ కి భయం అంటే ఏంటో చూపిస్తాడంట. మరి చంద్రబాబు 10 పార్టీలు కలుపుకుంటున్నాడు. తమ్మున్న మగోడు అయితే ఒక్కనే రామను, తమ్మున్న మగోడు అయితే ఒక్కనే రామను. ఈ పార్టీలో ఎందుకు, ఈ పార్టీలో ఎందుకు? తమ్మున్న మగోడు అయితే ఒక్కనే రామను. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీలన్నీ అనవసరం. తమ్మున్నాడు మగోడు కాబట్టి ఒక్కడే వస్తున్నాడు. పందులు గుంపులుగా వస్తాయి, సింహం ఒక్కటే. జగన్ గద్దె దించుతామనేసి నారా లోకేష్ అంటున్నాడు కదా. నారా లోకేష్ గద్దె దించుతాడంట జగన్ ని. మంగళగిరిలో ఏం చేశాడు? మంగళగిరిలో ఏం చేశాడయ్యా? మంగళగిరిలో ఆర్కే ఏం చేశాడు? ఆర్కేని ఏం బీకాడయ్యా? మంగళగిరిలో ఏం బీకాడయ్యా? దొంగసాటుగా మంత్రి కావటం కాదు, దమ్ముంటే గెలమను, దమ్ముంటే గెలమను. అది పవన్ కళ్యాణ్ చూస్తేనేమో నేను సీఎం అవుతా, జగన్ ని జైలుకి పంపిస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ దమ్మున్న మగోడైతే పార్టీ పొత్తు లేకుండా గెలమనయ్యా, పొత్తు లేకుండా ఓట్లు వేయమను. 175 సీట్లకి 175 సీట్లు వేయమను దమ్మున్న మగోడైతే. అంతేగాని చంద్రబాబు తోటి, బీజేపీ తోటి, కమ్యూనిస్టులతోటి వాళ్ళు అక్కడి నుంచి తెచ్చాడు, దేశం నుంచి ఒక ఆమెనే. వాళ్ళందరూ ఎందుకయ్యా, వాళ్ళందరూ ఎందుకయ్యా నీకు? దమ్మున్న మగోడు అయితే ఒంటరిగా పోటీ చేయి, ఎవడైనా సరే. మరి టీడీపీ పార్టీ ఎందుకు పెట్టారంటే బడుగు బలహీనత వర్గాల వారి కోసం పెట్టారంట టీడీపీ పార్టీ. ఏం చేశారయ్యా? విజయవాడలో 19 మందిని చంద్రబాబు. గోదావరిలో ఎంత మందిని 30 మందిని. గుంటూరులో ఎంత మందిని 3 అక్కడ ప్రకాశం జిల్లాలో ఎంత మందిని 8 మంది. ఏందయ్యా అని గెలిచేది? అమ్మ ఇది అది పశుకుంకం వేస్తా అన్నాడు. పశుకుంకం ఎంతమందికి వేసాడయ్యా? రుణమాఫీ ఎంతమందికి చేశాడయ్యా? జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు రుణమాఫీలే చేయట్లేదు, అంతేకాక రైతుల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు కదా. ఏం చేశాడు? 360 రోజులు కమ్మగా భోజనం తింటున్నాం. చంద్రబాబు వచ్చిన రోజు బెర్రగొడ్డు తాటాకులు మేసినాయి, ఈతాకులు మేసినాయి, మిరపకంఠం వేసినాయి, దురిచిన కంపం వేసినాయి, అన్నీ వేసినాయి అయ్యా. ఇవాళ ఏంది? మొత్తం భోజనం తింటున్నారు. 360 రోజులు భోజనం తింటున్నారు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, అందుకనే ఎంఆర్ఓల్ని మారుస్తున్నాడు అని నారా లోకేష్ అన్నాడు. భయమా? ఎందుకు భయం అయ్యా? ఆయనకు భయం. జగన్మోహన్ రెడ్డికి భయమే. నీకు దమ్మున్న మగోడు అయితే 175 సీట్లకు నువ్వు ఒక్కడే పోటీ చేయి, ఒక్కడే పోటీ చేయమను. టీడీపీ ఓటు లేకుండా, పవన్ కళ్యాణ్ లేకుండా, కమ్యూనిస్ట్ వాళ్ళు లేకుండా, బీజేపీ వాళ్ళు లేకుండా,
ఒక్కడనే పోటీ చేయమను దమ్ముంటే ఆ, ఒక సీటు గెలవమాను వద్దు. జగన్ ని చిత్తుగా ఓడించబోతున్నాం 2024 ఎన్నికల్లో. జగన్ ఇంకా ఇంటికి పోవటం షెడ్డికి వెళ్ళటం అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు పోతారు అప్పుడు అది భగవంతుడు తేలుతాడు, ఏం తేలవటగా అది భగవంతుడు తేలుతాడు, ప్రజలు తేలుతారు. ఏంది ఏమి లేదు, ఉస్కాకే ఉస్కాకే. వాళ్ళు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. ఏమిచ్చాడు? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు. ఇంత ముందు ఏం చేశాడు? 14 సంవత్సరాలు ఏం చేశాడు? అప్పుడు ఇవ్వచ్చుగా. సార్ జగన్ ఎందుకు రాజధాని కట్టలేదు? ఆ? జగన్ రాజధాని ఎందుకు కట్టలేదు? జగన్ ఆగాగో, నువ్వు నీ సామాజిక వర్గంలో పెట్టుకున్నావు కానీ 10 మందికి ఉపయోగపడే కాడ పెట్టావా? 10 మందికి ఉపయోగపడ పెట్టావా? నంబూరు కాడ దాదాపు 700 ఎకరం ఉంది, ఆడెందుకు పెట్టలేదు? నంబూరు కాడ దాదాపు 700 ఎకరం పొలం ఉంది, ఆడెందుకు పెట్టలేదు? నువ్వు సొంత పొలం కొనుక్కొని, ఆయన నారాయణ వీళ్ళందరూ సొంత పొలాలు కొనుక్కొని ఎందుకు పెట్టుకున్నారయ్యా? నంబూరు నాగార్జున కాలేజీ కాడ 700 ఎకరాల పొలం ఉంది, ఆడెందుకు పెట్టలేదు? నీకు శోభాల కోసం నువ్వు పెట్టుకున్నావు, ఎందుకని? సరే ఆ. ఎన్నికల సమయం 3 నెలలే ఉంది కదా, ఉంది. మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో ఉంది కదా, ఉంది. మరి ఆ పొత్తు వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి 2024 ఇబ్బంది రాదా? ఏమీ రాదు. పందులు ఎన్ని కలిస్తే ఏముంది? పందులు ఎన్ని కలిస్తే ఏముందండి? సింహం ఒక్కటే, సింహం ఒక్కటే, సింహం ఒక్కటే. ప్రపంచం మొత్తాన్ని వెళ్తుంది, నల్లమల అడవి మొత్తం వెళ్తుంది సింహం, తిరుపతి కొండల్లో వెళ్తుంది సింహం. ఎందుకని? ఎందుకనండి? జగన్ ఒక దుర్మార్గుడు అంటున్నారు కదా, ఆ? జగన్ ఒక దుర్మార్గుడు అంటున్నారు కదా. మావన్ చంపింది ఎవరండి? ఎవరండి మావన్ చంపింది? బాబాయ్ చంపింది ఎవరు? మావన్ చంపింది ఎవరు చెప్పు ముందల. ఒక బాబాయ్ చంపింది ఎవరు అంటారు? బాబాయిని చంపలా, అసలు ఆయనకి అవసరం లేదు. ఎందుకు? నువ్వు 2 ఎకరాలు అడివి, నువ్వు తమ్ముడిని బోడద చేసావు, తమ్ముడిని, నీ సొంత తమ్ముడిని ఇంట్లోంచి బయటికి రాకుండా సంఖ్యలేసి బిగించావు. ఎందుకండి? ఎందుకు చెప్పండి అండి, ఎందుకు? మరి 170 సీట్లు జగన్కి ఎన్ని వస్తాయి ఈసారి? 150కి తక్కువ రావు, 150కి అసలు తక్కువ రావు. అసలు నీకు ఒక సీటు కూడా రానివనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఆయనకు వచ్చేది చూసుకోండి, ఆయనకు వచ్చేది మొన్న 23 వచ్చినాయి, ఇవాళ ఏమీ లేవు, ఇవాళ ఏమీ లేవు. ఆహా, ఖచ్చితంగా గ్యారెంటీగా సవాల్ చేస్తున్నా, సవాళ్ళే, సవాళ్ళే, ఓపెన్ ఛాలెంజ్, సవాళ్ళే, సవాళ్ళే, సవాళ్ళే.